అలిగి అత్తారింటికి వెళ్ళకూడదు, చెడి చెల్లెలింటికి వెళ్తారు. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండే రోజుల్లో ఇప్పుడు అత్తారిల్లు లేదు, చెల్లెలు లేదు, ఎవడింట్లో వాడు ఉంటున్నాడు, గొడవ లేదు. అలిగి అత్తారింటికి వెడితే అక్కడ 4-5 రోజులు అయ్యేసరికి బావగారు ఖాళీగా పోన్లేండి, మా అదృష్టం మా ఇంట్లో ఉన్నారంటారు. కాస్త ఒక వారం దాటేసరికి ఇక్కడే ఉంటారండి, పొలం పెడదామని అంట. తర్వాత వెళ్ళాక నెమ్మదిగా మన్నాడు ఇంకా బావమరుదు రాడు, వచ్చేటప్పుడు పాలు తీసి పట్టుకొచ్చాను అంటాడు. ఇంకోసారి పేడకడ కూడా తీయమంటాడు. అప్పుడు తెలిసి వస్తుంది. అప్పుడు భార్యకి ఏమన్నా అంటే బాగుంది, మరి వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళతో పాటు కష్టపడకుండా అంటుంది. మరి ఆ కష్టం అక్కడ పడచ్చగా, కుదరదండి. అదే చెడి చెల్లెలింటికి వెళ్ళొద్దని ఎందుకన్నారు అంటే చెల్లెలు సాధారణంగా అన్నగారి నుంచి ఏదైనా ఆశిస్తుంది. చెల్లెలు ఏదో 2 రోజులు అన్నం పెట్టినా బావగారు అంటాడు అయిందా, మనం అంతే. ఎందుకంటే బావగారికి ఈయనకి ఎప్పుడు పోల్చి మాట్లాడుతూ ఉంటుంది ఆ చెల్లెలు. ఈ భర్త కొళ్ళు మండిపోతుంది. అందుకని ఇవాళ బావమరు దెబ్బతినంటే చెల్లెలికి బాధ, కానీ బావగారికి ఆనందం. అయిందా మీ వాడు, మరో పెద్ద మీ వాడు అన్నాం ఎక్కడ అంటాడు ఆయన. అందుకే చెడు చెల్లెలింటికి వెళ్ళకూడదు.